రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నగరవాసులు ట్రాఫిక్ నరకాన్ని చూస్తున్నారు. ఒక్కో జంక్షన్ దాటాలంటే 5 నుంచి 9 నిమిషాలు పడుతుందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్ లోనే చిక్కుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో వాహనాల వేగం గంటకు 26 ఉంటే ఇప్పుడు అది 15కు పడిపోయింది. నగరంలో వాహనాల వేగం గణనీయంగా పడిపోవడం ఇప్పుడు ఆందోళనగా కలిగించే అంశం. ప్రపంచంలోని మెగాస్ లో నగరాల టాప్ 10 స్థానంలోకి హైదరాబాద్ చేరిపోవడం ట్రాఫిక్ టెర్రర్ కు అద్దం పడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నగరవాసులు ట్రాఫిక్ నరకాన్ని చూస్తున్నారు. ఒక్కో జంక్షన్ దాటాలంటే 5 నుంచి 9 నిమిషాలు పడుతుందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్టేట్ బ్యూరో మధు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మధు, మరి ప్రస్తుతం అయితే ఈ ట్రాఫిక్ సమస్యలు అయితే ప్రస్తుతం తలెత్తుతున్నాయి. మరి గంటల తరబడి ఇక వాహనదారులు ట్రాఫిక్ లోనే చిక్కుకునే పరిస్థితి అయితే ఏర్పడింది కాబట్టి మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే నగరవాసులు చూస్తున్నారు. ఒక జంక్షన్ దాటాలంటే 5 నుంచి 9 నిమిషాలు పడుతుందంటే పరిస్థితి ఎంత అధ్యాయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్ లోనే చిక్కుకుంటున్నారు. అయితే గత బీఆర్ఎస్ హయాంలో వాహనాల వేగం గంటకు 26 ఉంటే ఇప్పుడు 15 పడిపోయింది. నగరంలో వాహనాల వేగం గణనీయంగా పడిపోవడంతో ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. ప్రపంచంలోనే మెగ్లస్ నగరంలో టాప్ 10 స్థానంలో ఉన్న హైదరాబాద్ చేరిపోవడంలో ట్రాఫిక్ టెర్రర్ కు అద్దం పడుతుంది. హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీ స్థాయిలో ఉంటే అందులో ప్రయాణించే వాహనదారు తమ విలువైన సమయాన్ని ఎలా కోల్పోతున్నారో అర్థమవుతుంది. నెదర్లాండ్స్ కు చెందిన టామ్ కంపెనీ లొకేషన్ అండ్ నావిగేషన్ టెక్నాలజీ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడించింది. నగరంలో ప్రతి వాహనదారుడు సంవత్సరానికి 5 రోజుల పైగా ట్రాఫిక్ జామ్ లో గడుపుతున్నట్టు లెక్క కట్టింది. ఇలా ఉంటే బెంగళూరు వాహనాల స్పీడ్ గంటకి 13 కిలోమీటర్లు ఉంటే హైదరాబాద్ లో అలాంటి స్థితి ఏర్పడడంతో ప్రజలు కంగారు పెట్టించే విషయము. అయితే ట్రాఫిక్ క్రమశిక్షణపై దృష్టి పెట్టకుండా చలాన్లు వసూలుపై పోలీసులు దృష్టి పెడుతున్నారు. అనేక అనుభవంలో హైదరాబాద్ వాసులు కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద మహానగరంలో తగ్గిన వాహనాల వేగం వాస్తవంగా మారిన ట్రాఫిక్ వ్యవస్థ. ట్రాఫిక్ 10 మెగాస్ లో సిటీలలో చేరిన హైదరాబాద్ బీఆర్ఎస్ హయాంలో గంటకు 26 కిలోమీటర్ల వాహన వేగం ఉంటే ప్రస్తుతం 15 గంటల్లో కిలోమీటర్ల వాహనం పడిపోయిన వైనది. అయితే ఒక పక్క వాహనాలు కూడా పెరిగిపోవడంతో పొల్యూషన్ ఒక పక్క ట్రాఫిక్ ఒక సిగ్నల్ చాలా రకరకాలు చెప్పుకుంటే సిటీలో అనేక రకాలుగా ట్రాఫిక్ లో ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఉండే స్థానికులు. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ గవర్నమెంట్ దీన్ని ఏదన్నా చేయాలని అక్కడ ఉండే స్థానికులు కూడా తన ఆవేదన చేస్తున్నారు. ట్రాఫిక్ తగ్గించి క్లియరెన్స్ చేస్తే ఇంటికి వెళ్ళి ఆఫీస్ నుంచి మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వెళ్లే లోపల వాళ్ళ ఆఫీస్ లో వర్క్ చేసుకోవడం కూడా ఇంటికి వెళ్ళాలంటే కూడా చాలా దీని పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే మొత్తాన్ని మీద గవర్నమెంట్ దీనిలో దృష్టి పెట్టుకుని ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన కూడా అక్కడ ఉండే స్థానికులు తన ఆవేదన చేస్తున్నారు. అయితే ట్రాఫిక్ క్లియర్ తగ్గిస్తారా లేదా ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందా లేదా చూడాలి. అయితే పోలీసులు ట్రాఫిక్ మాత్రం చాలా వేస్తున్నారు, ఫైన్ చేస్తున్నారు, లింక్ అండ్ డ్రైవ్ పెడుతున్నారు. కానీ ట్రాఫిక్ ఇది తగ్గించాలి లేదా దాని ప్రయత్నం అయితే ఈ గవర్నమెంట్ అయితే చేయలేదు. ఇప్పటికే గత 3 సంవత్సరాల దగ్గరలో కూడా వస్తుంది, ఇంకా 2 సంవత్సరాలే ఉంది. కానీ ఇప్పటికే మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి, అలాగే కార్పొరేషన్ జరిగినాయి, పంచాయతీ ఎలక్షన్ ఇంకా జడ్పీటీసీలకు జరగాల్సి కూడా ఉంది. కానీ అది నిరంతరంగా అయిపోయింది. ఒక పక్క బీఆర్ఎస్ కూడా ట్రాఫిక్ కూడా అంతరాయం కూడా చాలా ఉందని కూడా ఇదివరకే కూడా కొన్ని సభల్లో కూడా నాయకులు కూడా మాట్లాడారు. కానీ చెవుగుట్టిన చీమగా లేదు కాంగ్రెస్ అధికారం. అంటే ఇప్పుడైనా మేలుకొని దానికి తగిన చర్యలు కూడా తీసుకోలేని స్థానికులు కూడా తన ఆవేదన చెందుతున్నారు. మధు, మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రము గంటల తరబడి అయితే మరి ట్రాఫిక్ ఎక్కడ చూసినా కూడా జామ్ అవుతుంది, అంటే ఆఫీస్లో అయిపోయిన తర్వాత అయినా కూడా. సో మరి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎలా ఆలోచిస్తుంది అని అంటే ఈ యొక్క ట్రాఫిక్ సమస్య మరి వెహికల్స్ ఎక్కువ అవ్వడం వల్ల మరి ఇలాంటి ఎదురవుతున్నాయి అనుకోవచ్చా? మరి ఏ విధంగా ఆలోచిస్తుంది ప్రభుత్వం? ఇప్పటికే సిటీలో వాహనాలు ఎక్కువయ్యాయి. కనీసం ట్రాఫిక్ నిబంధనల వరకు కొన్ని రూల్స్ ఉన్నాయి, పాతగా కొన్ని మార్చాలి. అది కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు. ఎంతసేపు చలనాలు, లింక్ అండ్ డ్రైవ్, సీట్ బెల్ట్ పెట్టుకోలేదంటే బండికి హెల్మెట్ లేదు
అవే చూస్తున్నారు కానీ కార్లు ఎక్కువ అవుతుంది, ట్రాఫిక్ ఎందుకు ముందుకు సాగడం లేదు, సిగ్నల్ కాడ ఇన్ని పాయింట్లు ఏమన్నా పెంచాలా, దానికి తగినట్టు ఏమన్నా నిర్ణయాలు తీసుకోవాలా, ట్రాఫిక్ కానీ అటు వెహికల్ బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ అటు ట్రాఫిక్ కూర్చొని ఒక నిరంతరం మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. కానీ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టలేదు. కానీ వాహనాలు నడిపే వాళ్ళు డ్రింక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ చలనాలు మాత్రమే చూస్తున్నారు. ఇప్పుడైనా అక్కడ వాహనాలను ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎక్కువ గంటల టైం పడకుండా ఈజీగా వెళ్ళిపోయే ప్రణాళిక చేయాలని అక్కడ ఉండే స్థానికులు కూడా దాన్ని ఆవేదన చేస్తున్నారు. ఇప్పటికైనా దాన్ని సరి చేసుకోవాలని అధికారులు కూడా స్థానికులు చెబుతున్నారు. కానీ ట్రాఫిక్ లక్షలు ఏమీ చదవకుండా ఓన్లీ డ్రింక్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ కేసులు మాత్రమే చూస్తున్నారు. ఇప్పటికైనా దాన్ని నిరాకరించి తక్కువ టైం చూసి ట్రాఫిక్ క్లియర్ చేయాలని కూడా అక్కడ ఉండే స్థానికులు కూడా దాన్ని ఆవేదన కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.